హాయ్ గైస్, మన వాళ్ళు ఇంకా ఎస్ఎస్జిడి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు నాకు నైట్ కాల్ చేశారు. వాళ్ళు అన్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలని అడిగారు. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందని చూడండి. ఈ కోడ్స్ ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఇది ఉంది కదా, దీని వైజ్ పెట్టుకోండి. ఒకసారి చెప్తా చూడండి అవి ఎలా పెట్టుకోవాలో. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్, సెకండ్ వచ్చేసి సిఎస్ఎఫ్, థర్డ్ వన్ ఎస్ఎస్బి, ఫోర్త్ వన్ ఐటీబీపీ, ఫిఫ్త్ వన్ సిఆర్పిఎఫ్, సిక్స్త్ వన్ బిఎస్ఎఫ్, సెవెంత్ వన్ ఏఆర్. ఈ ఆప్షన్లు పెట్టుకోండి. వాటి యొక్క కోడ్స్ ఉన్నాయి, ఆ కోడ్స్ చూసి పెట్టుకోండి. నేను ఆర్డర్ వైజ్ ఇలా చెప్పాను, దానికి ఏ కోడ్స్ ఉన్నాయో చెక్ చేసుకుని పెట్టుకోండి. కొంతమంది తమ్ముళ్ళు ఇంకా నాకు నైట్ కూడా కాల్ చేసి చెప్పారు, అన్న ఇంకా ఎలా పెట్టుకోవాలన్నా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేసి నాకు కాల్ చేసి అడిగారు. కాబట్టి ప్రాపర్గా చెక్ చేసుకొని ఒకసారి ఈ పోస్ట్ వైజ్ ఎలా పెట్టుకోవాలనేసి అది కూడా నేను పెట్టాను. కాబట్టి దాన్ని చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, సరేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను ఫ్రీ టైంలో చూసి మీకోసం ఏదైనా స్పీడ్గా చేస్తాను. నాకు ట్రైనింగ్లో నాకు మొబైల్ చాలా అలవ్ ఉండదు. ఇక్కడ ఈ బ్యారెట్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు అలవ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదన్నా తొందరగా కామెంట్ చేయండి. మీకు కావాల్సిన ఏదైనా సరే నేను వీడియో కానీ ఏదైనా సరే కనుక్కొని ప్రాపర్గా పెడతాను మీకోసం. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి స్కోరింగ్ ఎక్కువ వచ్చినా సరే వాళ్ళు బిఎస్ఎఫ్ ఏఆర్లకు పోవాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పిన ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. వాళ్ళకి వచ్చే కట్ ఆఫ్లు ఎక్కువ నుంచి ఆర్డర్ వైజ్ తక్కువ నేను చెప్పాను, ఆ కోర్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ మార్కులు వచ్చినాయంటే మంచి పోస్ట్ వస్తుంది, లేదా తక్కువ మార్కులు వచ్చాయంటే మన మార్కులు తగ్గట్టు మనకు పోస్ట్ వస్తుంది. కాబట్టి నేను చెప్పిన ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నాను, నేను చెప్పే ఆర్డర్ వైజ్ ఎస్ఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఏఆర్. ఇది సేఫ్గా పెట్టుకోండి, చాలా బాగుంటుంది మనకి. ఓకే, ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి. మీకోసం నేను ఎప్పుడు ఉంటాను, నేను చూస్తాను, మీకోసం వీడియోస్ పెడతాను. ఓకే, బాయ్.